ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అంటే కృష్ణుడు జగద్గురు. మనకు గురు పౌర్ణమి వస్తుంది. ఇప్పుడు శుక్లపక్ష ఆషాఢ పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణిమ అంటాం. దాన్నే గురు పౌర్ణిమ అంటాం. అంటే గురువు అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే తొలగించేవాడు. అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడిని గురువు అంటారు. అటువంటి గురువు మనకి వ్యాస మహర్షుల వారు. వేద విజ్ఞానం లేకపోతే ప్రతి మనిషి కూడా అజ్ఞానితో సమానం. అందువలన సుజ్ఞానం కావాలి అని అంటే కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనేటటువంటి తృష్ణ ఉండాలి. అలాగే సుజ్ఞానం అందుకోవడానికి మార్గాలు ఉండాలి, మాధ్యమాలు, గురువు ఉండాలి, మాధ్యమైనటువంటి గురువు ఉండాలి. అందువల్ల గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి ఏది మంచి ఏది చెడు చెప్పడానికి మనకి గురువు ఉండాలి. కాబట్టి ఈ రోజున మనకు అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి రోజున మనం వ్యాస మహర్షుల వారు మన అందరికీ కూడా ప్రపంచానికి అంతటినీ కూడా జ్ఞానవంతులను చేయాలని, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అష్టాదశ శక్తిపీఠాలు, అష్టాదశ పురాణాలను ఇచ్చారు, ఉప పురాణాలను ఇచ్చారు, ఉపనిషత్తులను ఇచ్చారు. ముఖ్యంగా వేద విభజన చేశారు. ఈయన ఎవరండి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే వేదవ్యాసుల వారు. గురువు అంటే మొట్టమొదట మనం వేదవ్యాసుల వారే గుర్తొస్తారు. మరి అటువంటి కాళిదాసుడు కూడా మనం చూడండి, కాళిదాస్ మహాప్రభు కూడా ఆయన సరస్వతి పుత్రుడు. మరి ఈ యొక్క వేదవ్యాసుల వారి యొక్క రచనల్ని చూస్తూ వినాయకుల వారికి డిక్టేట్ చేస్తే మనం వేదవ్యాసుల వారు వినాయకుడు రాశాడు మహాభారతాన్ని. ఇవన్నీ చకారాలు ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి చమత్కరిస్తాడు కాళిదాసు ఒకసారి. అప్పుడు వేదవ్యాసుల వారు ఏం చేస్తారంటే, అక్కడ ఒక వేదవ్యాసుల వారి విగ్రహం ఉంటుంది. కాళిదాసు వెళ్ళి ఈయన బొడ్డ నిండా బజ్జ నిండా చకారాలే అని చెప్పేసి బొడ్లో ఇలాగా చేయి పెడతాడు, వేలు పెడతాడు కాళిదాసు. పెట్టగానే వెంటనే వేదవ్యాసుల వారు ఏం చేస్తారు, తన మంత్రశక్తితో ఆ వేలును బయటికి లాక్కుందామని కాళిదాసు లాక్కుంటుంటే వేదవ్యాసుల వారు మంత్రశక్తి దాన్ని లోపలే బంధించేస్తారు. కాళిదాసా, నువ్వు నా బొజ్జ నిండా చకారాలు ఉన్నాయని గురువునే ఆక్షేపిస్తున్నావు. నువ్వు అయితే చకారాలు లేకుండా నువ్వు ఒక శ్లోకం చెప్పు, అప్పుడు నేను వదిలేస్తానంటే అద్భుతమైనటువంటి శ్లోకాలను కాళిదాసు చెప్పేసరికి నువ్వు సరస్వతి పుత్రుడు అని వేదవ్యాసుల వారి చేతే మెచ్చుకోబడినటువంటి కాళిదాస్ అన్నమాట. సో అటువంటి కాళిదాస మహాప్రభుకి, అలాగే తెనాలి రామలింగడు మరి దేవి కటాక్షంతో ఉన్నటువంటి వాడు, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా జగద్గురువులే. పరమహంస యోగానందుల వారు, స్వామి వివేకానందుల వారు, రమణ మహర్షుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు, ఇలా జగద్గురువుల పండగ ఇది. కాబట్టి మనము చిన్నప్పుడు మనకి స్కూళ్ళల్లో పాఠాలు చెప్పారు కదా టీచర్లు, వాళ్ళందరికీ కూడా కానుకలు ఇవ్వాలి. మరి మనం అందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు స్కూల్ వదిలేసిన తర్వాత టీచర్ ఒక్క టీచర్ ఇంటికి వెళ్ళారా? ఒక్క టీచర్కి ఒక యాపిల్ పండు పెట్టుకెళ్ళారా? లేదే. ఒక్క టీచర్కి మనం పిలిచి, ఎవరైనా మనం గర్ల్ ఫ్రెండ్స్ పిలిస్తే వెంటనే మనకి భోజనాలకు పిలుస్తాం, రకరకాల వంటలు వండించి పెడతాం. తెలిసినటువంటి అతిథులు వచ్చినా ఎవరు వచ్చినా నాన్ వెజిటేరియన్ చక్కగా ఫుడ్ అవన్నీ పెడతాం. కానీ మనకు పాఠాలు చెప్పిన మాస్టర్కి ఎప్పుడైనా ఒక్కసారి ఇంటికి పిలిచి భోజనం పెడతామా? కానీ ఆశించిన వాడే గురువు. అందువలన ఎప్పుడు కూడా మనం ఈ రోజున మన ఉపాధ్యాయుల్ని సత్కరించుకునేటటువంటి రోజు. అందువలన మనం గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువులు అంటే అనగానే మీకు మైండ్లో ఏమొచ్చేస్తుందంటే కాషాయ బట్టలు వేసుకోవాలా, డ్రెస్ వేసుకోవాలా, గడ్డాలు పెంచుకోవాలా, మంత్రాలు ఇచ్చేవాళ్ళు, నామాలు పెట్టుకుని చెప్పేటటువంటి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కాదు నాయన. గురువు అంటే చిన్నప్పుడు మీకు పాఠాలు చెప్పిన టీచర్లు. వెళ్ళండి, వాళ్ళకి బట్టలు పెట్టండి, యాపిల్స్ అవి ఇవ్వండి. అలాగే ఆధ్యాత్మికంగా మీకు మళ్ళీ సరైనటువంటి మార్గం వైపు నడిపించేవాడు మాత్రమే గురువు, అతనే వేదవ్యాసుడు. కాబట్టి ఈ రోజున మనం ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాము. అలాగే గాణగాపురంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు పుట్టారు. ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు అని అంటాం. ఆయన చనిపోయినటువంటి తన శిష్యుల్ని బ్రతికిచ్చాడు, జ్ఞానభిక్ష పెట్టాడు. జ్ఞానంతో ఎంత చదివినా మర్చిపోతున్నటువంటి వాడికి, మామూలు కుర్రవాడికి, వేదం అబ్బని వాడికి తన కృపాకటాక్షంతో వేద విజ్ఞానం అందేలా చేశాడు. అలాగే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు
మరి తన తోటకాచార్యుల వారికి ఎంత మతిమరుపో ఉంటుంది, ఎంత చెప్పినా గురువుగారు చెప్పింది అది ఎక్కదు. అటువంటి అతనికి ఆయన ఆదిశంకరాచార్యుల వారి తోటకాచార్య, నేను నీకు విద్యను ప్రసాదిస్తున్నాను, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అనగానే అతను బ్రహ్మాండమైనటువంటి విద్య వచ్చి, ఎందువలన అతనికి గురువుకి సేవ చేసుకోవాలా, గురువు యొక్క లక్ష్యానికి సేవ చేసుకోవాలా, గురువు ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలని ఉండేది. అందువలన అతనికి అయ్యో కానీ నేను గురువుకు ఉపయోగపడలేకపోతున్నా నేను ఈ యొక్క శరీరము అంటూ బాధపడుతూ ఉంటే, అప్పుడు గురువు గ్రహించి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. వెంటనే తోటకాచార్య అష్టకం తన గురుదేవులైనటువంటి ఆదిశంకరుని స్తుతిస్తూ తోటకాచార్య అష్టకం రాస్తారు. ఈ విధంగా ప్రతి చోట కూడా గురువుని గౌరవించుకునేటటువంటి రోజే ఈ ఆషాఢ పౌర్ణమి. మరి ఈ రోజున ఏం చేయాలండి అంటే తలంట స్నానం చేయాలి. గురు పౌర్ణమి రోజున చక్కగా గురు పూజ వ్యాస భగవానుడికి పూజ చేసుకోవాలి, లేదా దత్తాత్రేయ భగవానుడికి పూజ చేసుకోవాలి. గణగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క గురువుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఎవరంటే తల్లి ప్రధానమైనటువంటి గురువు, తండ్రి ప్రధానమైనటువంటి రెండవ గురువు, 3 మీ స్కూల్ టీచర్లు, వీళ్ళంతా కూడా గురు పరంపర. ఇప్పుడు అలాగే మీకు ఆధ్యాత్మిక మార్గంలో సరైనటువంటి మార్గాన్ని నిర్దేశనం చేసినటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళకి మీరు ఆ రోజు ఒక పుష్పాన్ని సమర్పించాలి. సంగచత్వం సంవదత్వం సంఘో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే సంజనానాముపాసతి సమానీ భయాకృతి సమానా హృదయాని వా సమానమస్తు ఓ మనో యథావహాసు సహాసతి. ఇది ఋగ్వేద మంత్రం. ఈ ఋగ్వేద మంత్రంలో గురువుతో పాటు మనం చదువుకున్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలందరూ, అంటే సత్సంగం అంటాం కదా, వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, మన క్లాస్మేట్స్ని, మన యొక్క ఫెలోమేట్స్ని అని చెప్పేటటువంటి స్తోత్రం ఇది. కాబట్టి ఈ రోజున మనం దాన ధర్మాలు విశేషంగా చేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మా స్వబుద్ధి ఉపయోగకారిని గురుబుద్ధి విశేషత అన్నారు. గురుబుద్ధితో చేసినటువంటి ఏ కార్యమైనా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందువలన చక్కగా పేదవారికి ఆ రోజు వస్త్రదానము, అన్నదానము, అలాగే గురువు యొక్క ఆ రూపము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువల్లనే ప్రపంచం అంతా మీరు చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటారు, కానీ వేరే శ్లోకం ఏదైనా చెప్తున్నారు గురు ఇంద్ర, గురు అగ్ని, గురు చంద్ర, గురు ఇట్లా ఉండవు. అందువల్లంటే నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారు ఎవరు పడితే వాళ్ళు గురువులు అంటారంటారా బాబు వీళ్ళు, అందరినీ దత్తాత్రేయుడు అవతారం అంటారు. ఇప్పుడు చూడండి, మనం మొన్నటి దాకా కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సాయిబాబా వివాదంలో ఆయన ఆషాఢ పౌర్ణమి మనం చేసేవాళ్ళం, గురు పౌర్ణమి సాయిబాబాని, ఆయననే బదనామా చేసేసారు. ఏమన్నా అంటే సనాతన సాంప్రదాయంలో ఆయన లేడు కాబట్టి, మరి అంతకుముందు లక్షల మంది, వేల మంది గురు పౌర్ణమికి బాబా దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం ఆయన సనాతన ధర్మంలో లేడంటే సరిపోతుందా? మరాఠీ వాళ్ళు వెళ్ళరా, కన్నడ వాళ్ళు వెళ్ళరా? ఇదేదో పిచ్చి మాటలు అనమాట. అంటే గురుతత్వాన్ని తెలుసుకోండి. ఇక్కడ సిద్ధి సాయిబాబా ముస్లిమ్మా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, దత్తాత్రేయ స్వామి వారు సనాతన సాంప్రదాయంలో ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తే ఆయన దత్తాత్రేయుడు అన్న ఒక బిల్డింగ్ రాసిస్తాడా, లేకపోతే సాయిబాబా అని ఇవ్వకుండా ఉంటాడా? గురువు ఇచ్చేది జ్ఞానం నాయన. అందువలన మెటాఫిజిక్స్ తెలుసుకోవాలి, తత్వాన్ని. అంతేగాని గొళ్ళక పొలమని గురు పౌర్ణమి ఉందని పువ్వులు కొనేసుకొని షిరిడి సాయిబాబా గుడికి ఆ షిరిడీలో లైన్లలో ఉండేవారు. మరి ఏమైపోయారు మీరంతా? ఈ రోజున బాబాని దుష్ప్రచారం చేస్తుంటే ఏ ధర్నా చేయలేరా మీరంతా? అనేవాళ్ళు ఇళ్ళకెళ్ళి కూర్చోలేరా మీరు? కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు అవన్నీ కూడా మరి ఒక మామూలు మనుషుల మీదే వాళ్ళు అనుకుంటుంటేనే పెట్టుకుంటున్నారు. షిరిడి సాయి సంస్థను పెట్టినా వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు. ఇవన్నీ కేసుల కోసం వీళ్ళ భయపడలేదు. ఒక పిల్లేసి ఒక ప్రైమరీ ఎస్టాబ్లిష్ చేసి సుప్రీంకోర్టు ఒకటి ఇవ్వలేదా? దాన్ని ఏమంటారు, అది చూసి ఎవరు ఫైల్ చేయకుండానే సుమాటో కేసు కింద ఎందుకు సుప్రీంకోర్టు తీసుకోవట్లేదు? ఎందుకు హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి తీసుకోవట్లేదు? ఏ జడ్జెస్ అంతా సాయిబాబా భక్తులు కాదా? ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది గురువు అంటే
ఆ సమస్తము గురువు ఒక్కడు జగద్గురువు. అందువలన ఆ గురుతత్వం, ఆ గురుమండల వ్యవస్థను పూర్తి చేసి రెస్పెక్ట్ చేసేటటువంటి ఈ రోజు. అంతేగాని దేవాలయాలకు అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళండి, ఇది కాదు. అటువంటి గురువుకి చక్కగా ఆ గురువు ప్రసన్నం అవడం కోసం ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. పేదవాళ్ళకి అన్నదానాలు చేసుకుంటారు. అలాగే ఈ యొక్క గురువుకి శనగలు కిలోంపావు జ్యోతిషపరంగా దేవగురువు అయినటువంటి బృహస్పతికి శనగలు కిలోంపావు దానాలు, పేదవారికి పసుపు రంగు వస్త్రాలు దానం చేసుకోవచ్చు. ఆ గురుమండల వ్యవస్థలో మనం శరణ వేడినప్పుడు అప్పుడు మనకి ఏది యథార్థ జ్ఞానమో, ఏది నిజ జ్ఞానమో అనేటటువంటి వస్తుంది. లేకపోతే నేను చేతబడి తీసేస్తాను, ఒకడు ఈ దండేసుకోండి, ఒక 20,000 ఇవ్వండి, నీకు ఈ రాయేసుకోండి, రప్పేసుకోండి, ఇవి వేసుకుంటే బ్రహ్మాండంగా మీ జీవితాలు మారిపోతాయి. అరే ఫస్ట్ నీ జీవితం ఏమైందిరా అని అడిగేవాడు ఒక్కడు ఉంటాడు. అడగొచ్చు కదా, మీరు నోరు లేవదు మీకు. నేను ఎంత చెప్తున్నా మీకు లేవదు. అందువల్ల లేచి అరే బాబు 20,000 వేసుకుంటున్నావు, నువ్వే వేసేసుకో, సీఎంలు చేసేస్తాడంట ఒకడు. మీకు పవర్ కావాలంటే పవర్ ఇప్పించేస్తాడట, డబ్బులు కావాలంటే డబ్బులు, ఇలా అన్నమాట. ఇవన్నీ వదిలేసి చక్కగా గురు మండల వ్యవస్థను ఆ రోజు గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని పూజ చేసుకోండి, వ్యాస భగవాన్ని పూజ చేసుకోండి, సనాతన ధర్మాన్ని రక్షించుకోండి. శుభమస్తు.